ఎందుకు మీ అందరికి చెప్తున్నారు ఇలాగా? కీప్ ఇట్ అప్ అంటారు. కీప్ ఇట్ అప్ అంటే ఏంటి? సార్ ఇప్పుడు బీసీ గారు చెప్పినట్టు సక్సెస్ అన్నది ఒక మెట్టు ఎక్కితే కాదు. ఈ రోజు మీకు వచ్చాయి కదా క్లాస్లో మార్కులు, ఇది మీకు ఫస్ట్ మెట్టు మాత్రమే. తర్వాత ఇంకా 3 మెట్లు ఎక్కాలి. ఆ మెట్లో రాళ్ళు ఉంటాయో, రప్పులు ఉంటాయో, పాములు ఉంటాయో, జెర్రులు ఉంటాయో, బళ్ళు ఏమి ఉంటాయో, గాజు పెట్లు ఉంటాయో, ఏముంటాయో అన్నింటినీ క్లీన్ చేసుకుని దూరం చేసుకొని ఎన్నో మెట్లు ఎక్కాలి, ఎన్నో విజయాలు సాధించాలి. సో మీ అందరికీ మంచి విజయాలు జరగాలని చెప్పి మంచి అద్భుతమైనటువంటి స్టూడెంట్స్, రేపు సమాజానికి ఉపయోగపడే స్టూడెంట్స్గా తయారవడానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు అసలు మీటింగ్లో ఎవరి గురించి మనం చేసుకున్నాం చాలా బాగా చెప్పారు. ఏదైనా స్టూడెంట్స్ అన్న వాళ్ళు మీటింగ్కి వచ్చేటప్పుడు ఎవరి కోసం మీటింగ్ పెట్టారన్నది చదువుకొని రావాలి అని చెప్పి నేను నా లాస్ట్ మీటింగ్లో చెప్పాను. సో మా టీచర్స్ చాలా బాగా మీకు ఎంకరేజ్ చేశారు. మీరు కూడా మీటింగ్కి వచ్చినప్పుడు అన్ని పరశురామ పాత్ర గురించి తెలిసి చదువుకొని సో ఈరోజు ఇక్కడ స్పీచ్ ఇచ్చారు. మీ ఇద్దరు అబ్బాయిలకు కూడా చాలా కంగ్రాట్స్, చాలా బాగా చెప్పారు. సో చాలా మంది పుడుతూ ఉంటారు, చాలా మంది చచ్చిపోతూ ఉంటారు ఈ భూమి పైన కదా. కొంతమందినే గుర్తుంచుకుంటాం, వాళ్ళే చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారు, వాళ్ళే కారణ జన్ములు అవుతారు. అలాంటి కారణ జన్ముడే మన సార్ అన్న పరశురామ పాత్ర గారు. సో మనందరం ఇక్కడ అన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అంత ఎంతోమంది పుడుతూ చచ్చిపోతూ ఉంటారని చెప్పారు. కళింగాంధ్రలో ఎంతోమంది పుట్టారు. సో ఈరోజు అన్న పరశురామ పాత్ర గారు చనిపోయి 1945లో 46 అంటే ఆల్మోస్ట్ 80 years, 150 years అయిందా ఆయన పుట్టా? వెరీ గుడ్. 151st బర్త్డే కూడా చేసుకుంటున్నా కూడా ఆయన ఇంకా మనం గుర్తుంచుకున్నాం. ఎందుకు గుర్తుంచుకున్నాం? ఆయన గురించి సార్ చాలా బాగా చెప్పారు. చాలా విద్యాధికుడు, చాలా బాగా చదువుకున్న వ్యక్తి కనుక. సో ఏంటి ఆయన ఈరోజు మన మధ్యలో నిల్చోబెట్టింది? ఆయన చదువు. ఆయన చదువు ఏం చేసింది? ఆయనకు ఒక సంస్కారం నేర్పించింది. ఆ చదువు ఏం చేసింది? ఒక పల్లెటూరులో ఒక వెనుకబడినటువంటి ఒరిస్సా అంటే మన కళింగాంధ్ర ఏరియాలో పుట్టినా కూడా అంత అద్భుతమైన, అక్కడ కేరళ నుంచి సార్ చెప్పారు, మద్రాస్ ప్రోవిన్స్ అంటే ఎక్కడి నుంచి అంటే కేరళ నుంచి అటు గంజాం వరకు ఇంత ఏరియాలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు అంటే ఆయనకి ఎంత తెలివితేటలు ఉన్నాయో కదా. అంత చదువుకున్న వ్యక్తికి ఏమొచ్చింది? చదవడం వల్ల నాలెడ్జ్ పెరిగింది. ఆ నాలెడ్జ్తో ఒక సంస్కారం పెరిగింది. ఆ సంస్కారంతో ఒక సొసైటీని అభివృద్ధి చేయాలనుకున్నారు. అందులోంచే పుట్టింది ఆంధ్ర యూనివర్సిటీ. సో ఒక ఆంధ్ర యూనివర్సిటీ పెట్టిన తర్వాత కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అందులో చదువుకున్నారు. ఎంత పెద్ద వాళ్ళు, ప్రపంచాన్నే శాసించేంత గొప్ప వాళ్ళు, 100 సంవత్సరాల చరిత్ర కలిగినట్టు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని ఈరోజు ఎంతో పెద్దవాళ్ళు అయ్యారు, గొప్ప వాళ్ళు అయ్యారు. సో మీరు కూడా మళ్ళీ మీకు టైం ఉంటే మళ్ళీ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, హూ ఆర్ ద టాప్ పీపుల్ హూ లైక్ ద అలుమినీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పుకుంటే ఎంతమంది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని ఈ ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు అయ్యారో మీకు తెలుస్తుంది. సో చదువు ఏం చేసింది? నాలెడ్జ్ పెంచింది. చదువేం చేసింది? సంస్కారాన్ని ఇచ్చింది. చదువేం చేసింది? సంఘం పట్ల ఆలోచింపేటట్టు చేసింది. చదువేం చేసింది? ఆయనలాగే ఇంకా ఎక్కువ మంది చదువుకునేటట్టు చేసింది. ఇంకా ఏం చేసింది? సంఘంలో అతను గుర్తింపు తెచ్చింది. ఆ సంఘమే ఈరోజు, ఆ సొసైటీయే ఆయన 151వ బర్త్డే జరుపుకునేటట్టు చేసింది. సో మనకేంటి అర్థమైంది? అన్నింటికీ చదువే కదా. ఆ చదువే ఈరోజు ఎక్కడో పల్లెటూరులో చదువుకున్న పిల్లలైన మీరు ఈరోజు మీకు ఫ్రంట్ చైర్లో కూర్చోబెట్టి అంతమందితో మీకు పొగిడినట్టుగా చేస్తుంది. ఏంటి? ఆ చదువే. ఆ చదువే పేదవాడిని డబ్బులున్నోడిని చేస్తుంది. ఆ చదివే ఒక రిక్షా వాడికి వెళ్ళండి కలెక్టర్ని చేస్తుంది. ఆ చదివే ప్రపంచంలో ఎంతో గొప్ప వాళ్ళు కూడా చేస్తుంది. మరి అలాంటి వాళ్ళు మీరు అవ్వాలి అనే ఆలోచనతో మీకంటే 30-40 సంవత్సరాల ముందర పుట్టిన మా పెద్దలందరం కూడా మీ అందరికీ బ్లెస్ చేయడానికి ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టాం. ఓకేనా నాన్న? సో కీప్ ఇట్ అప్ అన్నది చాలా పెద్ద విషయం. పెద్దలు మీకు ఆశీర్వదించడం చాలా పెద్ద విషయం. మీకు బుక్లో రాసుకోండి అని చెప్పాను. మీ అందరికీ బుక్స్ ఇచ్చాను. మీ బుక్సే మీకు లైబ్రరీ. ప్రపంచంలో ఎవడైనా గొప్పవాడు అయ్యాడు అంటే బుక్స్ చదివిన వాడే బుక్ రీడర్ అని అంటాడు. వాడుకున్న హాబీ బుక్ రీడింగ్ అనే అంటాడు. అలాంటి బుక్స్ నేను ఇచ్చిన ఫస్ట్ బుక్స్ నీకు ఫస్ట్ లైబ్రరీ అవ్వాలి. ఇంకా బోల్డ్ బుక్స్ కొనుక్కోండి, ఇంకా బోల్డ్ బుక్స్ చదవండి, చదివి నాలెడ్జ్ పెంచుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న నాలెడ్జే కాదు, పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ని కూడా పెంచుకోండి. ఇంకా మంచి విద్యార్థులు అవ్వండి. ఇది రెండో పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటి? నేను ఇచ్చిన బుక్లో చివరి పాయింట్ ఏంటి రాసుకుంటారు? మీ గోల్స్. గోల్స్ అంటే ఏంటి? ఏ రోజుకి ఆ రోజు మన గోల్స్ మారిపోతూ ఉంటాయి. నేను చదువుకునేటప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నా, డాక్టర్ అయిన తర్వాత ఇంకా పెద్ద డాక్టర్ అవ్వాలి, ఇంకా గోల్డ్ మెడల్ రావాలి, ఇంకా రావాలి, ఇంకా పెద్ద ఇంకా ఏదేదో అవ్వాలనుకున్నా. గోల్స్ అలా మారిపోతూ ఉంటాయి. అలాగే మీ గోల్స్ కోసం 2-3 పేజీలు పెట్టుకోండి. అవి కూడా చాలా ఇంకా పెద్ద గోల్స్ ఎక్కువ రాసుకోవాల్సి ఉంటారు. ప్రతి గోల్ రీచ్ అవ్వడానికి మీ ప్రయత్నం మీరు చేయండి.
ఇలా మీటింగ్లకు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఎవరు సార్ చెప్పారు చూసారా, నేను చెప్పేది తరతరాలకి వెళ్ళాలి అని చెప్పారు కదా. అలాగే తరతరాలు ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు ఆయన స్పీచ్ వచ్చి? ఒక అన్నే పరశురాం పాత్ర గారు 1921 కమ్యూనల్ లా, 1923 ఈ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, తర్వాత అసలు బీసీ అంటే ఏంటి, ఎస్టీ అంటే ఏంటి, అవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా హిస్టరీ. ఈ హిస్టరీ ఎక్కడో చదివితే అంత తొందరగా దొరికింది, మన బుక్స్లో దొరుకుతాయి. కానీ ఇలాంటి స్పీచ్ల్లో తరతరాలకి వెళ్ళాలని ఆయన ఎంత బాగా చెప్పారో చూసారా. అదే మన బుక్స్లో ప్రతి మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఏ మెసేజ్ ఇస్తే టేక్ హోమ్ మెసేజ్ అంటారు, క్యారీ హోమ్ మెసేజ్ అంటారు. మీరు ఇంటికి వెళ్ళి బుక్లో రాసుకుంటే మీరు పెద్దవాళ్ళు అయిపోతారు. దట్ ఈస్ ద సీక్రెట్ సక్సెస్. ఓకేనా? ఇట్ ఆల్ ద సక్సెస్ మంత్ర. అర్థమైంది కదా? సో మీరు గొప్ప వాళ్ళు అవ్వాలి, పెద్దవాళ్ళు అవ్వాలి. మన శ్రీకాకుళం లాంటి ఊరిని గొప్ప ఊరిని చేయాలి. మన శ్రీకాకుళం గొప్పదైతే ఆంధ్రప్రదేశ్లో మన ఊరు కూడా గొప్పదవుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో గొప్పదైపోతుంది. మన ఆంధ్రప్రదేశ్ గొప్పదైతే భారతదేశంలోనే మన దేశ రాష్ట్రం గొప్పదైపోతుంది, మన దేశమే గొప్పదైతే ప్రపంచంలోనే గొప్పదైపోతుంది. మళ్ళీ మీ అందరి ఫోటోలు ఇలాగా రేపు పొద్దున మాట్లాడే రోజు మళ్ళీ మన అందరికీ రావాలి. అంతే కదా? విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. విద్యార్థులను ఇక్కడ పిలవటం, వారిని అంటే మీరు ఎలా అంటే జిల్లా మొత్తం మీద 10 మంది అంటే చాలా గర్వంగా చెప్పుకోవాలి. అందులోన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి చాలామంది చదువుతారు, అన్ని రకాలుగా ఇదవుతుంది. కానీ గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రతిభ సాధించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు విషయం కాదు. మీ అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఏంటంటే ఆ మహనీయుని యొక్క స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుంచి మొదలెట్టడం, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. మీలాంటి విద్యార్థులే ఇవాళ 10 మంది అయితే రేపు ఇంకా ఏంటంటే ఇలా స్పాన్సర్స్ ఇవాళ 12-13 మంది స్పాన్సర్స్ ఉన్నాం. ఇది 100లో వచ్చినప్పుడు ఇక్కడ జిల్లా మొత్తం మీద 10వ తరగతి కాకుండా ఆయన స్థాపించినటువంటి ఆ యూనివర్సిటీ స్థాపనకి కారకుడైనటువంటి ఆయన పేరు మీద యూనివర్సిటీ లెవెల్లో ఒక గోల్డ్ మెడల్ కూడా మనం ఇవ్వడానికి ఒక ఆచరణ చేద్దామనే ఒక సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభించాం. జోహార్ అన్నపరశురాం పాత్ర గారు, జోహార్ సర్ అన్నపరశురాం పాత్ర గారు. ఆయన ఎంత గొప్ప మహనీయుడు అంటే బ్రిటిష్ వాళ్ళ చేత సర్ అనే బిరుదు తీసుకున్నారు, లావ్ బహదూర్ అనే బిరుదు తీసుకున్నారు, నైట్ వుడ్ క్లబ్ అనే ఒక క్లబ్లో ఆయన మెంబర్ అయ్యారు. అది మామూలు విషయం కాదు. బ్రిటిష్ వాళ్ళతో దూషించబడ్డాలే మన ఇండియన్స్ ఉన్నారు, కానీ బ్రిటిష్ వాళ్ళ చేత గౌరవింపబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో మన ప్రాంతంలో ఉన్నారంటే ఆయన ఒక్కరే. అంత గొప్ప మహనీయుడు ఆయన. అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటాం, కానీ అలాంటి అంబేద్కర్ గారికే 1946 అంటే స్వాతంత్రానికి ముందే ఈయన బ్రిటిష్ వాళ్ళతో సంప్రదింపులు చేసి ఈ యొక్క వెనుకబడిన ప్రాంతానికి, ఈ యొక్క వెనుకబడ్డ బడుగు బలహీన వర్గాలకి ఎంత మేలు చేయాలని చెప్పి సూచనలు ఇచ్చి తర్వాత అంబేద్కర్ గారు మనకి ఇవన్నీ రాజ్యాంగంలో పెట్టారు. అంటే దీనికి మూలం ఎవరేశారు? మహానుభావులు. సో అంతటి గొప్ప మహనీయుడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కడుపు కాలినప్పుడు కామన్ మ్యాన్కి కడుపు కాలినప్పుడు అన్నీ గుర్తొస్తాయి, కానీ కడుపు నిండిన వాడికి ఏమి గుర్తురావు. అంబేద్కర్ గారు ఏంటి, ఆయన అణచివేతకి లోబడి, ఆ ఇబ్బందులకు లోబడి ఆయన ఎన్నో కార్యక్రమాల్ని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలని చెప్పి ఆయన వస్తే, ఈయన ఒక జమీందారీ ఫ్యామిలీ ఉండి, అన్నీ ఉండి, విద్యార్థులు ఉండి, అప్పటికే ఒక మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక మినిస్టర్ హోదాగా, అలాగే ఒరిస్సా దీంట్లో శాసనసభ హోదాగా ఉంటూ కూడా ఇంతమంది మన యొక్క వెనుకబడిన ప్రాంతాన్ని గుర్తించుకొని మేలు చేయాలనే ఒక ఆలోచన అనేది, ఆ దూరదృష్టి అనేది ఇవాళ మనం అన్ని కులాలు అనుభవిస్తున్నట్టు ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఎక్కడ మూలం పడిందంటే ఇలాంటి మహనీయుడి యొక్క గొప్పతనం, ఆయనకు దూరదృష్టి. థ్యాంక్ యూ. ఇలాంటి చాలా ఇప్పుడిప్పుడే నాకు సార్ చెప్పారు, ఈవో సార్ వేరే కార్యక్రమం ఉండడం వల్ల నాకు ఇలా అటెండ్ అవ్వమన్నారు. జస్ట్ ఇక్కడికి వచ్చిన వరకు కూడా నాకు విషయం తెలియదు. అయితే ఇంత మంచి వ్యక్తిని ఈ విధంగా వెలుగులో తీసుకొచ్చి పరిచయం, అంటే ఆయన పరిచయం అక్కర్లేదు, కాకపోతే మనం చేసే కార్యక్రమం ద్వారా ఈరోజు ఆయన్ని మనం పరిచయం చేసుకుంటున్నాం. అంతగా గొప్ప వ్యక్తి పేరిట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అలాగే మా విద్యార్థులను ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమాన్ని ఎంతమందో చెప్పారు. విద్య ఏ విధంగా మనుషుల్ని పైకి తీసుకొస్తుంది, ఈ విద్యార్థులు ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇంతకు ముందు కూడా ఇదే ఈ విద్యార్థుల్ని
చాలా కార్యక్రమాలకి అందరూ పిలవడం జరిగింది, ఈ ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులండి. ముఖ్యంగా విద్యార్థులందరికీ, మా పిల్లలందరికీ, మొదట 11 ర్యాంకులు పిల్లలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి మనము ఇప్పుడు జిల్లాలో మనము టాపర్స్గా ఉన్నాం. తర్వాత రేపు మీరు ఇంటర్మీడియట్ వెళ్తారు, అక్కడ మీరు టాపర్స్లో ఒకరవుతారు. దయచేసి సాధించింది సుమంత, సాధించాల్సింది కొట్టాంత అన్నది మీరు మర్చిపోవద్దు. నేను చెప్పడం, ఇంతమంది పొగుడుతున్నారు, ఇంతమంది మాకు సన్మానం చేస్తారు, ఇంతమంది మేమేదో ఇది చేసే సాధించామని మాత్రం దయచేసి అక్కడితోని మీరు అవన్నీ తుడిచిపెట్టియండి. ఇంటర్మీడియట్కి ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు మీకు ఆ సమస్య లేదు. మేమంటే అందరూ తెలుగు మీడియంలో చదివాము, బయటికి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే మేము చాలా కష్టపడేవాళ్ళం, చాలా సార్లు చెప్పారు. అలాగా మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్సే. అలా చదువుకొని వచ్చి మీరు ఇంత అంటే ఇంత ఉన్నతిలోకి మీరు ఎన్ని మార్క్స్ రావడం అనేది చాలా అరుదు. ఒకటి ఏంటంటే, అన్ని పరశురాం పాత్ర గారు జస్టిస్ పార్టీలో 1918లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జస్టిస్ పార్టీ అంటే గుర్తుపెట్టుకోండి, అప్పుడు మనది మద్రాస్ ప్రొవిన్స్లో ఇప్పటికీ ఉన్న ఒరిస్సా రాష్ట్రం మొత్తం, కళింగాంధ్ర మొత్తం మద్రాస్ ప్రొవిన్స్ అంతా, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, కేరళ మొత్తం మద్రాస్ ప్రెసిడెన్సీకి ఉంటాయన్నమాట. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన చేసిన ఒక 2 గొప్ప కార్యాలు మీకు చెప్తున్నా. 1921 ఆగస్టు 16న వారు ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో పేరే కమ్యూనల్ జీవో అంటారన్నమాట. కమ్యూనల్ జీవో అంటే ఏంటి అంటే, ఆ రోజుల్లోన ఇప్పుడు అనుకుంటున్న దళితులు అంటే ఎవరైతే ఎస్సీస్ అంటామో వాళ్ళకి, బీసీస్ అంటామో వాళ్ళకి 1921లో ఉద్యోగాల్లో, చదువులో 44% బీసీలకు, 11% ఎస్సీలకు రిజర్వేషన్ 1921లో జస్టిస్ పార్టీ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 1921లో ఆగస్టులో జస్టిస్ పార్టీ 44% బ్యాక్వర్డ్ క్లాసెస్కు, 11% షెడ్యూల్ కాస్ట్కు రిజర్వేషన్ ఇవ్వబడింది. 1921, 1947 కాదు, 1962 కాదు, 1921. సో ఈ రకంగా జస్టిస్ పార్టీ ఇవ్వడానికి కారణం ఎవరంటే అన్ని పరశురాం పాత్ర గారు జస్టిస్ పార్టీ స్థాపక సభ్యులు. ఇది మన చరిత్ర, ఇది మన ఉత్తరాంధ్ర చరిత్ర, మన కళింగాంధ్ర చరిత్ర. చాలామందికి తెలీదు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, మన అప్పటి మద్రాస్ ప్రొవిన్స్లో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అన్ని పరశురాం పాత్ర గారు. అంటే అప్పటి వరకు భారతీయుల్ని పాలించడం జరగల. భారతీయులను పాలించడం జరిగింది 1919 తర్వాత మౌంటేజ్ సెమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు కదా, మౌంటేజ్ సెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ తెలుసు కదా. ఆ రిఫార్మ్స్ తర్వాత 1920లో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు జరిగినప్పుడు ఈ విద్యాశాఖ అన్నది సుబ్బరాయన రెడ్డియార్ అనే ముఖ్యమంత్రి దగ్గర ఉండేది. ఒక ప్రత్యేకించి ఎడ్యుకేషన్ శాఖ అంటే విద్యాశాఖ మంత్రి లేరు అంటే అప్పుడు ఉండేది. అయితే 1921లో వారికి ఆరోగ్యం బాగాలేదు, సుబ్బరాయన రెడ్డియార్కి. వారు ఏం చేశారు? ముఖ్యమంత్రిగా రిజైన్ చేశారు. రిజైన్ చేసినప్పుడు ఆ పోర్ట్ఫోలియో ఏది ఉందో అది అన్ని పరశురాం పాత్ర గారికి ఇచ్చి ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని ఒకరిని కూర్చుని పెట్టడం జరిగింది. అందువల్ల ఏంటంటే మన మద్రాస్ ప్రొవిన్సెస్ కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, మన తెలంగాణకు కానీ, మన తమిళనాడుకి కానీ, కేరళకు కానీ ఎక్కడ చెప్పుకున్నా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే అన్ని పరశురాం పాత్ర. ఈవెన్ ఒరిస్సా కూడా చెప్పుకోవచ్చు. రెండోది ఇంకొకటి ఏం జరిగిందంటే 1923లో ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చారు వారు, ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం ఏంటంటే అప్పటి వరకు ఏవైతే విద్యాలయాలు అంటే మనకి మద్రాస్ యూనివర్సిటీ అంతా 1885లోనే పెట్టారు. మద్రాస్ యూనివర్సిటీ 1885లోనే పెట్టారు. కానీ ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది బ్రాహ్మణుల పిల్లలే ఉండేవారు. అంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ వాళ్ళకి అవకాశం వచ్చేది కాదు. అసలు ఎస్సీ పిల్లలకైతే దొరికేదే కాదు అవకాశం. అందువల్ల ఏం చేశారు తెలుసా? ఎస్సీలకి
ఈ యూనివర్సిటీలో ప్రవేశం ఇవ్వని ఎడల యూనివర్సిటీకి ఇస్తున్న నిధులు మొత్తం కోత వేయబడుతుంది. మీకు సన్మానం చేయడానికి ఇక్కడ కళింగ అనేటటువంటిది ఇది ఒక కులానికి సంబంధించి మనం ఏదో చేస్తున్నటువంటి కార్యక్రమంతో పాటు ఇది కళింగ ప్రజలు, ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరి తాలూకా విద్యోన్నతి, విద్యా వికాసము, వీటిని మనం సాధించాలి. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ కులమైనా పర్వాలేదు, కళింగ కులమనే కాదు, కళింగ ప్రాంతంలో ఉన్నటువంటి మరి విద్యావంతులు ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించినటువంటి విద్యా కుసుమాలు అంటాను మిమ్మల్ని అందరినీ, మరి మీ అందరికీ కూడా ప్రోత్సాహపరిచి మరి ఇలాంటి కార్యక్రమాన్ని మరి మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమం చేపట్టేటువంటి మన కళింగ కార్పొరేషన్ చైర్మన్ గారు, మన బుడుమూరి మన శ్రీరామూర్తి గారు, నేతాజీ గారు, తర్వాత మన కృష్ణనాయుడు గారు కళింగ కార్పొరేషన్ చైర్మన్. అది ఆయన అదృష్టం, ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో ఇలాంటి కార్యక్రమం జరగడం. ఈ ఆలోచన మన కళింగ చైర్మన్ గారు పవనం కృష్ణనాయుడు గారికి వచ్చిన ఆలోచన ఇది. ఏదో ఒకటి చెయ్యాలి, ఒక స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలి అంటే వాళ్ళకి ఇప్పటి నుంచే మనం ఎందుకు గొప్పలు కాకూడదు అనేది వాళ్ళ బ్రెయిన్లో నాటాలంటే పీజీ 10th క్లాస్ అండి. ఈ 10th క్లాస్లో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ బ్రెయిన్ పాజిటివ్లో వెళ్తే వాళ్ళు పాజిటివ్గా ఏ స్థాయికైనా వెళ్ళిపోతారు. అదే నెగిటివ్లో వెళ్తే నెగిటివ్గా అక్కడితో అయిపోతుందమ్మా. మీ అందరినీ ఎందుకు ఇక్కడికి పిలిపించామంటే మీరు గొప్పలై మళ్ళీ ఇలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళని కూడా మీరు ఇలాగా మేము కూడా ఎందుకు చదవకూడదని ఒక ఇన్స్పిరేషన్ కలిగించే అవకాశం ఇది. ఈ సంవత్సరం మీరయ్యారు, అందరికీ తెలుస్తుంది. ఓహో, శ్రీకాకుళం జిల్లాలో కళింగ భవన్ ఉంది. ఆ కళింగ భవన్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో టాపర్స్, జిల్లాలో టాప్ 10 కదా మీరంతా, జిల్లా టాప్ 10 ఉన్నారో వాళ్ళు మనం టాప్ 10లో ఉంటే గౌరవిస్తారు. మళ్ళీ మనం ఏదో టాప్ 10 అవ్వకూడదని ఇంకొకటి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఈ రోజు మీరు ప్రశంసలు అందుకుంటారు సామాన్య వ్యక్తులతో కాదు. ఒక దావిడ్ శ్రీధర్ గారు ఆయన మాట్లాడారు, ఆయన పేరు విన్నారు ఎప్పుడైనా? ఢిల్లీ ఎయిమ్స్ లో పీజీ చేసి టౌన్ లోని టాప్ మోస్ట్ డాక్టర్ గా ఫ్యూచర్ లో కాబోయే అన్ని పరశురాం పాత్ర అయినా కూడా ఎవరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే ఆయన కూడా ఒక బిఎల్ చదివిన గ్రాడ్యుయేట్, ఒక లా ప్రొఫెషన్ చేశారండి. ఆయన ఒక లాయర్. అప్పట్లో లాయర్ అంటే ఎంతో క్రేజ్ ఉండేది. ఆ లాయర్ అవటం వల్ల ఆయనకి ఈ విధంగా ఒక విద్యాశాఖ మంత్రిగా ఎక్కడో పరంపురంలో పుట్టి, ఏదో మారుమూల గ్రామంలో పుట్టి, ఒక మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక విద్యాశాఖ మంత్రి అవడం అది ఆశ్రమాష విషయం కాదు. Respectful guests and dignitaries, my name is Lanka Sai Karthik and I studied in Jatvet Sarpaka from Adir Mandalam, and also I'm very grateful for everyone. Okay. This awarding ceremony was conducted on the special occasion of the birthday of our Sri Annepu Parshuram Patro, and he was a great person. He was born on June 24th, 1875. At beginning, he started as a lawyer, but he was driven by his commitment to society, to help society. So he entered political and social welfare programs. He became a member of Madras Presidential Legislative Assembly, and from then on he worked very hard to help people, and he thought very hard to bring the problems of people to the government. And also the seed that he planted is now being grown. The foundation of Andhra University was built by him. We are very grateful for that, and his ideas and also his hard working and also his
wish to help the society, we need to inspire from that, and we need to uphold those ideas, and we should work hard and improve our society. Thank you very much.